హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం ఒక వ్యక్తి ఎలాగ హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలో, అసలు హెల్త్ అంటే ఏంటి, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నామండి. మనం ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు వి ప్రకాష్ గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? నేను ఫైన్ అమ్మ, థ్యాంక్ యూ. సార్, అసలు లైఫ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి హెల్తీగా తన లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేయాలి? మీరు అడిగిన ప్రశ్న సమాధానం నా దగ్గర ఉంది. నేనేం డాక్టర్ని కాదు, నేనేమి హెల్త్ ఎక్స్పర్ట్ కాదు. కానీ నా ఆరోగ్యం గురించి, నా ఆరోగ్యం బాగా దెబ్బతిన్న తర్వాత నేను న్యూట్రిషన్ కోర్సు స్టడీ చేసి డాక్టర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకొని, డైటీషియన్స్ నుంచి వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువగా రీసెర్చ్ పేపర్స్ చదువుతూ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసుకుంటూ చాలా విషయాల మీద ఒక అవగాహనను పెంపొందించుకోగలిగాను. అది నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ ఉంది. సో ముందుగా లైఫ్ అని అన్నప్పుడు ఆరోగ్యం ఉంటేనే లైఫ్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఏవో కోరికలు ఉంటాయి, అవి సాధించాలంటే ముందు నువ్వు బ్రతికుండాలి. బ్రతికుండడమే కాదు, కష్టపడడానికి నీకు ఆరోగ్యం ఉండాలి, తిరగగలగాలి. బెడ్ మీద ఖాళీ పడుకుంటే నీకేమీ తిరిగే అవకాశం ఉండదు, ఎవరిని కలిసే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో, హెల్తీగా ఉన్నప్పుడే మనం 10 మందికి మనం రీచ్ కాగలుగుతాం, మనం అనుకున్న దాన్ని ప్రమోట్ చేయగలుగుతాం. డబ్బు సంపాదించాలన్నా కూడా బయటికి పోయి ఏదో పని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి లైఫ్ అనేది హెల్తీ లైఫ్ అనే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. హెల్త్ అనేది ఒక 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి సార్ ఆ 4 పిల్లర్స్? అందులో ఏంటంటే ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే మనకు మంచి విశ్రాంతి ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, 4వది పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఈ 4 ఉంటేనే హెల్త్ బాగుంటుంది. అయితే మనం హార్డ్ వర్క్ చేయడం తగ్గింది. సిటీలో ఉన్న వాళ్ళకైతే హార్డ్ వర్క్ ఏముండదు. అయితే మన లైఫ్ స్టైల్ ఎట్లా జీవించకూడదో అట్లా జీవిస్తున్నాం. అంటే ఈ 4 పిల్లర్స్లో 100కి 90 మంది మీట్ కావట్లేదు. నిద్ర బాగపోయిన వాళ్ళకు కూడా వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనము 4 పిల్లర్స్లో ఆహారం కూడా ఒకటి అనుకున్నాం కదా. అందులో వైటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్, ఇవన్నీ ఉంటాయి. మనము ఎక్కువ తీసుకోకుండా తక్కువ తీసుకోవాల్సిన ఫ్యాటును కార్బోహైడ్రేట్. ఎందుకంటే మన శారీరక శ్రమ సిటీలో ఉన్న వాళ్ళకు తక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఉన్న వాళ్ళకు, వ్యవసాయ పనులు చేసే వాళ్ళకు, అంటే వెనకట్లాగా ఇవాళ యాంత్రీకరణ అయింది కాబట్టి ఎవరు శారీరక కష్టం అక్కడ కూడా చేయట్లేదు, చాలా తక్కువగానే చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వెహికల్స్ వచ్చినాయి కాబట్టి ఎవరు నడిచిపోవట్లేదు. అంటే ఒక 100 ఏళ్ళ కిందికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. శారీరక శ్రమ ఉన్న వాళ్ళకు మంచి నిద్ర పడుతుంది. శారీరక శ్రమ ఉన్నవాళ్ళు ఎక్కువ ఆహారం తీసుకుంటారు, వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. బట్ మనం ఏంటంటే క్యాలరీస్ బర్న్ చేయలేక మార్నింగ్ వాకింగ్ పోతాం, ఈవినింగ్ వాకింగ్ పోతాం. మెట్లు ఎక్కాలన్నా కూడా మనకు అలవాటు తప్పిపోయింది. లిఫ్ట్స్ ఉన్నాయి ప్రతి దగ్గర, ఫస్ట్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ పెట్టుకుంటున్నాం. వీటన్నిటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. సో శారీరక కష్టం చేసే వాళ్ళకు మిల్లెట్స్ అరుగుతాయి. కానీ మనం కార్లో తిరుగుతూ ఏసీలలో కూర్చొని ఎక్కువసేపు శారీరక శ్రమ చేయం కాబట్టి మనకు మిల్లెట్స్ అరగడం లేదు. మనం రైసే తినాల్సి వస్తున్నది. రైస్ ఎక్కువ తింటే డయాబెటిక్ వస్తున్నది, ఓవర్ వెయిట్ వస్తున్నది. తర్వాత ఫ్యాట్ మనం తక్కువ తీసుకోవాలి. ఫ్యాట్ అవసరం లేదని కాదు, ఖచ్చితంగా కావాలి. కానీ ఫ్యాట్ మనం తీసుకునేది ఒక రాంగ్ ఫ్యాట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్లో వచ్చే ఫ్యాట్ ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు. ఎందుకంటే వాటిని బాగా వెయిట్ చేయడం వల్ల, రిఫైన్ చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు పోతూ ఉన్నాయి. తర్వాత మనకు ఎక్సర్సైజ్ అనేది తప్పిపోయింది. వ్యాయామం అనేది కంపల్సరీ కావాలి. ఇదివరకేమో జీవితంలో వ్యాయామం ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు వ్యాయామం ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది. జిమ్కు పోవాల్సి వస్తున్నది. ట్రెడ్మిల్లు, తర్వాత వాకింగ్, ఇట్లాంటివన్నీ కూడా తప్పనిసరి అవుతున్నాయి. ఎంతమంది చేస్తున్నారు? ఈ సిటీలో 1,50,00,000 మంది ఉంటారు. మీరు మొత్తం సిటీలో అన్ని రోడ్ల మీద, అన్ని పార్కులలో చూసినా కూడా 1,00,000 మంది కూడా వాకింగ్ చేయరు. జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ. కొంతమంది ఇంట్లో జిమ్ములు పెట్టుకొని చేసుకుంటున్నారు, కొంతమంది జిమ్కి పోతున్నారు. అంటే ఎవరు పోతున్నారు? ఏదైనా అథ్లెట్స్ కానీ, మార్నింగ్ వాకింగ్, రన్నింగ్ చేసే వాళ్ళు ఏదో కాంపిటీషన్లో వాకింగ్, రన్నింగ్ చేసే వాళ్ళే కనబడతారు మనకు
కాంపిటీషన్స్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అథ్లెట్స్ కనబడుతుంటారు. లేదా నడిచే వాళ్ళల్లో ఎక్కువ డయాబెటిక్, బీపీ, హై బీపీ ఉండి మీరు కనుక మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేకపోతే చచ్చిపోతారని చెప్పి డాక్టర్ చెప్తే తప్ప రోడ్ మీదకి రావడం లేదు. లివర్కి రెస్ట్ ఇవ్వాలి. అది రీఎనర్జైజ్ కావాలంటే తనంతను రిపేర్ చేసుకోవాలంటే ఎంతసేపు అది డైజెషన్ మీదనే ఉన్నదనుకో, అప్పుడు దానికి రెస్ట్ దొరకదు తనంతను బాగు చేసుకోవడానికి. 6 అవర్స్ అన్నా కనీసం లివర్కి రెస్ట్ ఉండాలి. అయితే మనం తిన్నదంతా అరిగిన తర్వాత దాని రెస్ట్ మొదలవుతుంది. అయితే మీరు 6 o'clock తినడం ఆపారనుకోండి, అట్లీస్ట్ 12 నుంచి మార్నింగ్ 6 వరకు మనం ఏం తినం కాబట్టి అది రెస్ట్ తీసుకుంటుంది. ఆ టైంలో తనని రిపేర్ చేసుకుంటుంది. అయితే మనం రాత్రి 12 దాకా తింటూనే ఉంటే అది మార్నింగ్ దాకా దాన్ని అరిగించడానికే సరిపోతుంది. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, నాన్ వెజ్కు మనకు ఒక 24 గంటల సమయం కంటే ఎక్కువనే పడుతుంది అది అరగాలంటే. ఇప్పుడు మటన్ తింటాం, 18 hours కంటే పైనే పడుతుంది అది డైజెషన్ కావాలంటే. మొత్తం అది ఎక్కడికక్కడ అన్ని పోషకాలన్నీ అబ్జార్బ్ కావాలి కదా బాడీలో. ఆ పనంతా లివరే చేయాలి. మనం ఏం తిన్నా, ఏం తాగినా, గాలి పీల్చినా ప్రతిదీ కూడా ప్రాసెస్ అయ్యేది లివర్లోనే. అవసరమైన వాటిని శరీరంలోని అనేక భాగాలకు రక్తం ద్వారా పంపిస్తుంది. అవసరం లేని దాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అంటే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపిస్తుంది యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా. తర్వాత కొన్ని కిడ్నీ అనేది అందులో ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుంది. సో మనము అన్నిటిని కాపాడుకోవాలంటే ముందు లివర్ని కాపాడుకోవాలి. లివర్ హెల్త్ మంచిగా ఉండాలంటే దానికి రోజు 6 hours. ఇప్పుడు మిల్లెట్స్ తింటాం, శారీరక శ్రమ చేయం. ఆ మిల్లెట్స్ డైజెస్ట్ కావాలంటే ఒక రోజు కంటే ఎక్కువనే పడుతుంది. కొంతమంది చెప్తారు 72 గంటలు పడుతుంది అని. అంటే ఇక అది 72 గంటలు లివర్ పని చేసుకుంటూనే ఉండాలన్నా? నాన్ వెజ్ తింటే 24 గంటలు లివర్ పని చేసుకుంటూనే ఉండాలా? 18 hours అయితే తప్ప అది లివర్కు రెస్ట్ దొరకదు నాన్ వెజ్ తిన్న తర్వాత. అందుకే చాలాసార్లు ఏమంటారంటే నాన్ వెజ్ మానేయండి, డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది, లివర్కు రెస్ట్ ఉండదు అని. తిన్నా కూడా మార్నింగ్ తినాలమ్మా. బ్రేక్ఫాస్ట్ టైం ఇస్ ద బెస్ట్ టైం ఫర్ నాన్ వెజ్. లంచ్లో తిన్నా కూడా నైట్ లివర్కు రెస్ట్ ఉండదు. మార్నింగ్ తింటే కనీసం రాత్రి 10 గంటల వరకు, 11 గంటల వరకు తిన్నదంతా డైజెషన్ అవుతుంది. సో ఎవరికి వాళ్ళు కొంత అవగాహన పెంచుకొని, ఎవరు ఏం చెప్పినా బేసిక్స్ అవే ఉంటాయి. కనీసం బేసిక్స్ అన్న తెలుసుకోగలుగుతాయి. ఎందుకంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ హెల్త్ మీద అందరికీ రాదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎన్ని గంటలు పడుకోవాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి, ఎప్పుడు తినాలి, నీళ్ళు ఎట్లా తాగాలి, ఎన్ని నీళ్ళు తాగాలి రోజుకు, వేడి తాగాలన్నా, చల్లటి తాగాలన్నా, ఏ సీజన్లో ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది తీసుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుంది. తర్వాత మనం తినే కూరగాయలలో పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బాగా మానసిక ఒత్తిడి ఉంటే ఇప్పుడు ఎక్కువ మందికి క్యాన్సర్ వస్తున్నది మానసిక ఒత్తిడితో. మానసిక ఒత్తిడి ఎందుకు ఉంటుంది అంటే కంఫర్ట్స్ పెరిగిపోయినాయి. ప్రతిదీ వెనకటి రోజులలో కంఫర్ట్స్ ఇంత ఉండేది కాదు. సైకిల్, రేడియో, గడియారం. ఒక పెళ్లి చేయాలంటే ఏం కావాలి నీకంటే, చదువుకున్నవాడైతేనో ఓ రాజదూత్ మోటార్ సైకిల్ కావాలని అడిగేవాడు. చదువుకొని వాడు ఒక సైకిల్, ఓ గడియారం, ఓ రేడియో ఇవ్వండి అని అడిగేవాడు. ఇప్పుడు అన్ని కలర్ టీవీలు, డిఫరెంట్ ఇంచెస్, తర్వాత రకరకాల సెల్ ఫోన్స్, దేంతో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిరోజు కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుంది. పిల్లలకు కూడా నీడ్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, ఎడ్యుకేషన్ నీడ్స్ పెరిగిపోయినాయి. మేమంతా ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి పైసా ఖర్చు కాకపోయేది. ఈ రోజుల్లో ఏంటంటే మేము లైఫ్ మొత్తం ఎంఏ, ఎల్ఎల్బి చేసి నేను ఎంతైతే ఖర్చు పెట్టానో గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇవాళ ఒక ఎల్కేజీ స్టూడెంట్కి డొనేషన్ అంత ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంది తల్లిదండ్రులలో. మానసిక ఒత్తిడితో అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అయితే మనకు ఈ యాంటీబయాటిక్ ఒక్కసారి వాడితే, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ ఆ బ్యాక్టీరియా తయారు కావడానికి 2 సంవత్సరాల టైం పడుతుంది. డాక్టర్స్ ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు, అవసరం ఉన్నా లేకున్నా. ఎందుకంటే ఇమ్మీడియట్ రెమెడీ కావాలి పేషెంట్కు. పేషెంట్ ఒత్తిడి చేస్తూ ఉంటుంది, నాకు యాంటీబయాటిక్ ఇవ్వండి అని. జలుబు చేసినా యాంటీబయాటికే. యాంటీబయాటిక్ వల్ల ఏమవుతుంది, మొత్తం పేగులలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా చచ్చిపోతూ ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియా ఫుడ్ ఏదైతే ఉన్నదో అది మనం తినం. ఆకుకూరలలో ఫైబర్ ఉంటుంది, మనం ఫైబర్ తీసుకోము. ప్రత్యేకంగా డైటరీ ఫైబర్స్ ఉంటాయి, అవి తీసుకోము. దానివల్ల కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం వస్తుంది. అది ఆ మోషన్ సరిగా అయితే లేదని రకరకాల ట్యాబ్లెట్స్, తర్వాత గోళీలు అవన్నీ మింగుతూ ఉంటాం. అది గట్ బ్యాక్టీరియాని పాడు చేస్తూ ఉంటుంది. గట్ బ్యాక్టీరియా
బాగుంటేనే శరీరంలో ప్రతి ఆర్గన్ బాగుంటుంది. మన డోపమైన్ కానీ, మన సంతోషాన్ని కానీ, మన దుఃఖాన్ని కానీ, మన స్ట్రెస్‌ని కానీ అన్నిటిని ఇది చేసేది అదే. అయితే ఓకే. ఇప్పుడు ఒక కొత్త రకమైన ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఏంటి అంటే టిసైన్స్ అంటాం. టిసైన్స్ అంటే ఏంటంటే హెర్బల్ టీస్. ఈ హెర్బల్ టీస్‌లల్లో మన గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడే అనేక రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఉదాహరణకు హైబిస్కస్ మందార. హ్మ్. మందార టీ ఉంటుంది. అంటే ఇందులో టీ పౌడర్ గానీ, కాఫీ పౌడర్ గానీ ఉండదు. హ్మ్. వీటిని వెల్‌నెస్ టీలు అంటారు. ఇవి గనుక మనము మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఈ చాయలు, కాఫీలు తాగుడు మానేసి, వాటి వల్లనే ఎసిడిటీ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గానీ, ఇవన్నీ ఈ చాయలు, కాఫీలతోని వస్తా ఉంటాయి. నర్వస్ ప్రాబ్లమ్స్ గానీ ఇవన్నీ గూడా. హ్మ్. సో, వాటి బదులు ఈ వెల్‌నెస్ టీలు తాగామనుకోండి, ఈ మందార మందార పువ్వు నుంచి, బంతి పువ్వు నుంచి, చామంతి పువ్వు నుంచి, కామమైల్ టీ అంటాం. అంటే చామంతి టీ. హ్మ్. సో, ఇట్లా పాలకూర, స్పినాచ్ టీ, తర్వాత బ్లూబెర్రీ టీ, హ్మ్. పుదీనా టీ, నిమ్మ టీ, ఇట్లాంటివన్నీ గూడా మన పూలు, పండ్లు, కూరగాయల నుంచి వస్తున్న ఈ టీలు తాగడం వల్ల శరీరంలో ఈ గట్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అయితది. సో, ఓకే. ఇవి మనము ఈ కెమికల్ టాబ్లెట్స్ బదులు, ఇంజెక్షన్‌లకు బదులు మన హెల్త్‌ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. రకరకాల జబ్బులను రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. లావెండర్ టీ తాగినట్టయితే, లావెండర్ అనే ఒక ఫ్లవర్ ఉంటుంది కదా! ఒక డిఫరెంట్ కలర్ అవును. అది. లావెండర్ ఫ్లవర్ టీ తాగినట్టయితే మంచి నిద్రొస్తది. హ్మ్. ప్రశాంతంగా ఉంటది. స్ట్రెస్ రిలీఫ్ ఉంటది. సైన్స్ అనేది ప్రతిరోజు డెవలప్ అయితుంటది. మెడికల్ సైన్స్‌లో ప్రతిరోజు రిసర్చ్ జరుగుతా ఉంది. పరిశోధనలు బయటకొస్తున్నాయి. ఇదివరకున్న ప్రమాణాలు మారిపోతా ఉన్నాయి. హ్మ్. ఇదివరకు నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ వస్తదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే కారణం అని చెప్పలేమని చెప్తున్నారు. హ్మ్. కోడిగుడ్లో ఎల్లోస్తున్న తినకూడదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదొకటే కారణం కాకపోవచ్చని చెప్తున్నారు. అంటే హ్మ్. ఇప్పుడు డయాబెటిక్ అనంటే ఖచ్చితంగా మనం 120 మెయింటైన్ చేయాలని చెప్పేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అవసరం లేదు, 150 ఉన్నా డయాబెటిక్ కాదంటారు. 80 120/80 బీపీ పారామీటర్స్ అని చెప్పేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మనిషి మనిషికి తేడా ఉంటది. అందరికి ఒక తీరు ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి డాక్టర్స్ మీదనే మనం ఆధారపడి ఓన్లీ అలోపతి వాడితేనే మనం మంచిగా అయితాం అని అనుకోవడం మాత్రం ఈ రోజుల్లో కరెక్ట్ కాదు. డెఫినిట్‌గా అలోపతి ఈజ్ ఎ బెస్ట్ సైన్స్. ఎప్పుడది? ఇంకా నీకు నిన్ను నువ్వు కాపాడుకోలేనప్పుడు, హెల్తీ హ్యాబిట్స్ నీకు లేనప్పుడు, ఇటువంటి హెర్బల్ ట్రీట్మెంట్స్ నువ్వు తీసుకోనప్పుడు, ఆయుర్వేదిక్ లాంటి వాటిని తీసుకోనప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు ఇంక నీకు అలోపతి తప్ప వేరే దిక్కు లేదు. ఇప్పుడు ఐరన్ మీకు తగ్గుతున్నది. హిమోగ్లోబిన్ లేడీస్‌కైతే 12 అబోవ్ ఉండాలి. మగవాళ్ళకైతే 13, 14 అబోవ్ ఉన్నా ఏం కాదు. హ్మ్. సో, ఈ మనకి హిమోగ్లోబిన్ తక్కువుంటే ఒక ప్రెగ్నెన్సీ అయినప్పుడు అబార్షన్స్ అయితుంటాయి. 5 కంటే తక్కువుంటే కోమాలకెళ్ళిపోతారు. ఎనిమిక్‌గా ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ అబ్జార్బ్ అయినా గూడా అవి బ్లడ్ ద్వారా అన్ని భాగాలకు పోవు. హ్మ్. రెడ్ బ్లడ్ సెల్స్ ఎప్పుడు 120 డేసే దాని లైఫ్. అది చనిపోయినప్పుడు మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్ పుట్టియడానికి మనం రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో ఐరన్ కంటెంట్ ఉండాలి. కరివేపాకు పొడి రోజు తీసుకుంటే చాలు మనకు కావాల్సినంత ఐరన్ వస్తది. ఇటువంటి విషయాలను మనం నెగ్లెక్ట్ జేసి హెల్త్ అంతా పాడైనాక అలోపతి డాక్టర్ దగ్గర పోతే ఆయనేం చేయగలుగుతాడు? మనల్ని అందరిని చూసి వాళ్ళు స్ట్రెస్ తెచ్చుకొని, అందరికంటే ఎక్కువ కాలం బతకాల్సిన డాక్టర్లు ఇవాళ వాళ్ళ యావరేజ్ లైఫ్ 55-59 మధ్య పడిపోయింది. హ్మ్. సాధారణ మనుషులదేమో 65-69 దాకా ఉంది. డాక్టర్స్ మనకంటే ముందు 10 ఏళ్ల ముందు చచ్చిపోతున్నారు ఎక్కువ మంది. కారణం ఏంది అంటే విపరీతమైన స్ట్రెస్. మనం హ్మ్. రోగాలు తెచ్చుకుంటున్నాం. దవాఖానలలో వాళ్ళ దగ్గర పోయినప్పుడు మనల్ని బాగు చేయాలని చెప్పేసి వాళ్ళు అనవసరంగా స్ట్రెస్ పెంచుకోగలుగుతున్నారు. హ్మ్. ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ టేబుల్ మీద మనమే చెప్తాం. మా వాడు నడుచుకుంటూ వచ్చిండు, మీరు చంపి శవాన్ని ఇచ్చారు అంటాం. అంటే అతన్ని కాపాడాలనే ఒక మానసిక ఒత్తిడి డాక్టర్‌కి ఎక్కువ ఉంటది కదా! హ్మ్. వాళ్ళు ఎక్కువ మంది అట్లా చనిపోతున్నారు. రాత్రింబగళ్ళు కూడా పేషెంట్‌లను చూడడంలో వాళ్ళు వాళ్ళు అనుసరించాల్సిన డైట్ పద్ధతులు గానీ, స్లీప్ గానీ లేకుండా పోతున్నది. అంటే హ్మ్. మనము డాక్టర్లతోని బాగు కావాల్సిన మనం డాక్టర్లకు రోగాలు తెస్తున్నాం. హ్మ్. వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిస్తున్నాం. దానికి బదులు ప్రతి ఒక్కరు కూడా హెల్తీ లైఫ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినటువంటి హెర్బల్ టీస్ ఇట్లాంటివి. అయితే ఈ రాధేశ్యామ్ గారు ఏం చేశారంటే 2250 జబ్బులకు హ్మ్. ఆయన ఈ హెల్తీ మామూలుగా హెర్బల్ ట్రీట్మెంట్స్ అనేటివి ప్రపోజ్ చేశాడు. సో, నేనే ఆయనని ఇక్కడికి హైదరాబాద్‌కి ఎవ్రీ మంత్ ఒకటి 2 రోజులు ఇక్కడ పిలిపించి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను. అయితే ఆశ్చర్యకరం ఏందంటే ఒక 50 క్యాన్సర్ పేషెంట్‌లను చూపెడితే హ్మ్. అందులో ఒక 45 దాకా క్యాన్సరే కాదన్నాడు ఆయన. వాళ్ళకి కీమోథెరపీ వద్దు, రేడియేషన్ వద్దు. బై మిస్టేక్ అది క్యాన్సర్ కింద బయాప్సీ ద్వారా ట్రేస్ అయింది. బట్ మిగతా పారామీటర్స్ అన్నీ చూసినప్పుడు అది క్యాన్సర్ కాదు అని ఆయన హెర్బల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు మంచిగా అయితున్నారు.
అంటే ప్రాక్టికల్గా లాస్ట్ 8 మంత్స్ నుంచి నేను చూశాను. సో ఇట్లా మనకు హెర్బల్ అనేది, ఆయుర్వేదం అనేది, ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి ఒక మంచి సొల్యూషన్. ఇవన్నీ మనతో కానప్పుడు, పూర్తిగా ఆరోగ్యాలు పాడైనప్పుడు, అప్పుడు మనము డాక్టర్ దగ్గరికి పోవాలి. వాళ్ళ ట్రీట్మెంట్ అనేది అప్పుడు ఇన్ఎవిటబుల్ అవుతుంది, తప్పనిసరి అవుతుంది. పోస్ట్ కోవిడ్లో మనకు ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా. కోవిడ్ ద్వారా మనకు ఒక హెల్త్ అవేర్నెస్ వచ్చింది. ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు కోవిడ్ అనేది రాదు అని. అప్పుడు కూడా అట్లే అయింది. ఇప్పుడు మా ఇంట్లో అందరికి వచ్చింది, నాకు రాలేదు. ఎందుకంటే నేను 20 ఏళ్ళ నుంచి ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటున్నాను. మల్టీవిటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అన్నీ హెర్బల్వే, నాట్ అలోపతి కాదు. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఉంటుందో మనకి రావు. కానీ కోవిడ్లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకి సడన్గా డెత్ వస్తున్నది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. హార్ట్ చెక్ చేస్తే బాగానే ఉంటుంది, సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతున్నదంటే ఎండోథీలియల్ సెల్స్ అనేటివి మన నర్వస్ సిస్టమ్ను ఇది చేసేటివి, వాటిని దెబ్బతీసింది ఈ స్టీరాయిడ్స్ కానీ, ఈ వ్యాక్సిన్స్ కానీ. దానివల్ల బ్రెయిన్ హ్యామరేజెస్, స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఈ వ్యాక్సిన్స్ వల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి. మంచిగా ఉన్న వ్యక్తే రాత్రి సడన్గా హార్ట్ అటాక్తో చనిపోతున్నాడు, స్ట్రోక్తో చనిపోతున్నాడు. 3 నెలల కింద, 2 నెలల కింద టెస్టులు చేయించుకుంటారు, రిపోర్ట్స్లలో ఏముండదు. తర్వాత కొన్ని క్లాట్స్ తయారవుతున్నాయి, బ్లడ్ వెసల్స్లలో క్లాట్స్ ఫ్లోటింగ్ అవుతున్నాయి. అవి ఎక్కడైనా బ్లాక్ చేసేస్తే స్ట్రోక్ వస్తున్నది. బ్లడ్ వెసల్స్ చాలా సన్నగా ఉంటాయి, వెంట్రుకలు సన్నగా ఉంటాయి. అటువంటి బ్లడ్ వెసల్స్లలో ఫ్లోను అడ్డుకుంటున్నాయి. సో ఇట్లాంటి అంశాలన్నిటి మీద రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుందాం. నేను మీకు చాలా విషయాల మీద ఇటువంటి అంటే ఇన్డెప్త్గా నేను డాక్టర్కు ఉండాల్సిన ఇన్డెప్త్ నాలెడ్జ్ నాకు లేదు, నేను ఇవ్వను. కానీ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన అంశాల పట్ల ఒక ఆరోగ్య విశ్లేషకునిగా నేను కొంత నాలెడ్జ్ తీసుకుంటున్నాను. మీకు నేను ఆ నాలెడ్జ్ మీ ద్వారా ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. ఇంత యూజ్ఫుల్ టిప్స్ని మన ఆడియన్స్కి ఇచ్చినందుకు. చూశారు కదా, ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.